రైట్ ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద పండుగగా చెప్పుకునే ఎన్నికల పండుగ అయితే జరుగుతోంది. ఈ ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ పోలింగ్ సెంటర్లో చూసినా కానీ ఓటర్లు అయితే బారులు తీరినటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రముఖులైనటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, సాధారణ ప్రముఖులు కావచ్చు, వాళ్ళ ఓట్లను అయితే వినియోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన భార్య భారతితో పాటు ఆయన నియోజకవర్గం పులివెందలలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన సతీమణి భువనేశ్వరి, ఆయన కొడుకు లోకేష్, వీళ్ళ ముగ్గురు కూడా మరోవైపు ఉండవల్లిలో వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. మరి అంటే కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో ఆయన ఓటును వినియోగించుకున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందనే ఆ ఓటింగ్ సరళిని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే అనంతపురం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కొంత వర్షం పడుతున్నప్పటికీ ఓటర్లు ఏమాత్రం వెనకాడకుండా వెళ్ళి వాళ్ళ ఓటును వేస్తున్నారు వర్షంలోనే. మరికొన్ని ప్రాంతాలు చూసినట్లయితే గిరిజన ప్రాంతాలు ఇటు ఆదిలాబాద్లో కావచ్చు, లేకపోతే విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని కిలోమీటర్ల లోపలికి ఉన్నటువంటి ఆదివాసీలు కూడా బయటకు వచ్చి ఊర్లలో వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. కొన్ని కిలోమీటర్ల నడిచి అంటే ఇటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. ఈసారి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగిలినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి అసలు ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్, మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నట్లుగానే భావించాలి. మొత్తంగా ఓటింగ్ సరళి, ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది అరవింద్? వర్గాల నుంచి వివిధ జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటి సమాచారం అందుతోంది. 8 నుంచి 14% వరకు ఓట్లు వివిధ చోట్ల పోలైనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పోలింగ్ కోసం పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్లు, యువత, మొదటిసారి ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు లైన్లో నుంచొని ఓటు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లో నుంచొని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని కీలకమైనటువంటి అంటే భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక సిగ్నిఫికెంట్ అంశాలుగా మాట్లాడాల్సినటువంటి కొన్ని అంశాలు జరిగినాయి. కుప్పంలో మొదటిసారి ఓటు హక్కు పొందినటువంటి గాయత్రి అనేటటువంటి ఒక యువతి తన ఓటుని వేరే వాళ్ళు వేసేశారంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి విషయం అక్కడ స్థానికుల్ని, అదే సందర్భంలో పోలింగ్ అధికారులను కూడా కలవరపెట్టింది. ఆవిడకు సంబంధించినటువంటి బాధను చూసి వాళ్ళు చాలా తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారి నా ఓటు నేను వేసుకోకుండా నా ఓటు వేరే వాళ్ళు వేశారు అనేటటువంటి బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో రాయమాధారం అనేటటువంటి ఒక గ్రామంలో ఒక కీలకమైనటువంటి ఘటన జరిగింది. తమకు ఎన్ఎస్పి కెనాల్ పైన బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అదే సందర్భంలో గత ప్రభుత్వాల యొక్క వైఖరికి నిరసనగా మొత్తం రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ రాయమాధవరం సంబంధించినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కుని వాడుకోమంటూ గ్రామ ఎన్నికలు బహిష్కరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో అక్కడ ఖమ్మం నుంచి ప్రత్యేక బృందం వెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని కన్విన్స్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో గ్రామస్తులు ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసి పోలింగ్ బూత్లో ఓట్లు బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా నాగర్ కర్నూలు నుంచి డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఒక టీం వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మరొక అంశం, కర్నూలు జిల్లాలో ఓటు వేయటానికి వెళ్ళినటువంటి 35 సంవత్సరాల వ్యక్తి బస్లోనే అంటే హార్ట్ అటాక్ తోటి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. అదొక విషాద ఘటనగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన అనారోగ్యం పాలై అక్కడికక్కడే కుప్పకూలి మరణించినటువంటి ఘటన ఉంది. మరికొన్ని చోట్ల నుంచి ఇదే రకమైనటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్లు, కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమ్మిళితమైనటువంటి క్యూ లైన్లు ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం యొక్క బలానికి అద్దం పడుతున్నాయని చెప్పక తప్పదు. విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.